హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఫ్యామిలీ టాక్స్. ఈరోజు మన వీడియోలో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మరి ఇంకెందుకు లేటు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? నేనిక్కడ 250 గ్రామ్స్ బొనుగులు తీసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీ నలుగురికైతే సరిగ్గా సరిపోతుంది. మనం తీసుకున్న బొనుగులని ఒక్కసారి క్లీన్ చేసేసుకొని వాటర్‌లోకి వేసుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. బొనుగులు ఎక్కువసేపు నానబెట్టుకుంటే మెత్తగా అయిపోతాయి. కాబట్టి 5 నిమిషాలకి తీసేయాలి. ఉగ్గాని చేసుకోవడానికి బొనుగులు కొంచెం వేరేగా ఉంటాయి. అవి మామూలుగా అయితే సిటీలో దొరకవు. నేనైతే ఇవి ఊరు నుంచి తెప్పించుకున్నాను. చూస్తున్నారుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ అంతా పోయేలా సరిగ్గా ప్రెస్ చేసుకోవాలి. వాటర్‌లో నుంచి తీశాక బొనుగులు పొడి పొడిగా ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో పల్లీలు, శనగపప్పు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే పోపు దినుసులు వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అందులోనే ఫ్రెష్‌గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులోనే కొంచెం పసుపు వేసుకొని ఒక మీడియం సైజ్ టమాటా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న బొనుగులని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మసాలా అంతా బొనుగులకు బాగా పట్టేలా మంచిగా కలుపుకోవాలి. అన్నీ ఒకేసారి వేస్తే కలపడానికి సరిగ్గా రాదు. కొన్ని పుట్నాలని మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్‌లా చేసుకోవాలి. అందులోనే కొంచెం పల్లి పొడి వేసుకుంటే చాలా బావుంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని, పల్లీల పొడిని ఒక 2 టేబుల్ స్పూన్లు ఉగ్గానీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పొడి వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అంతే సింపుల్. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.